హలో అండి. ఈ వీడియోలో మ్యాథ్స్‌కి సంబంధించి దీర్ఘచతురస్రం అలాగే చతురస్రం 2 ఒక లెక్కలో ఇస్తే ఏ విధంగా చేయాలనేది చూద్దాం. నేను ఆల్రెడీ టైటిల్ పెట్టానండి. థంబ్‌నెయిల్ పెట్టాను కదా! అది చూసి కొంతమంది ఓపెన్ చేసి ఉంటారు. సో, అంటే చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే ఈజీగా ఉండే సమ్సే చేద్దాం, కొంచెం పెద్దగా వచ్చినా లెంతీగా వచ్చినా స్కిప్ చేసేద్దాం అనుకుంటారు. బట్ కాంపిటీషన్‌లో ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి సమ్స్ మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలండి. కానీ స్కిప్ చేసేయడం అంటే ఎక్కడో మనం అనుకున్నది కరెక్ట్ అవుతది తప్ప అన్నీ కరెక్ట్ కావు కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో, నేను దీనికోసం ఎక్స్‌ప్లనేషన్ చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పూర్తిగా వినండి. అలాగే మీ ప్రిపరేషన్‌కి నా వీడియో యూజ్‌ఫుల్ అయింది అని అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఈ వీడియోలో టాపిక్ చూసినట్లయితే దీర్ఘచతురస్రం అలాగే చతురస్రం అండి. సో, ప్రతి దీర్ఘచతురస్రానికి 3 ఉంటాయండి. అలాగే చతురస్రానికి కూడా 3 ఉంటాయి. ఏంటంటే అవి చుట్టుకొలత, వైశాల్యం, కర్ణం అండి. సో, ఈ 3 ఉంటాయి. కానీ మీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కడ దాకా చేస్తారంటే చుట్టుకొలత, వైశాల్యం. ఇప్పుడు దీర్ఘచతురస్రం వైశాల్యం అడిగితే సూత్రం వేసి చేసేస్తారు. అలాగే చుట్టుకొలత అడిగితే అది పెట్టేసి చేస్తారు. అది ఓన్లీ టెట్ వరకే అడుగుతాడండి. అంటే డీఎస్సీ యాడ్స్‌పిట్స్ ప్రకారం టెట్ వరకు అడుగుతాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లోకి వెళ్ళినప్పుడు ఏదన్నా ఎక్సెట్రా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మ్యాథ్స్ ఉన్నా సరే ఇక్కడ మార్చి కొంచెం కర్ణం దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ లేదంటే రెండింటిని యాడ్ చేసి దీర్ఘచతురస్రం, చతురస్రాన్ని కలిపి ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకునే టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. డీఎస్సీ లెవెల్ క్వశ్చన్స్ కూడా దీర్ఘచతురస్రం అలాగే చతురస్రాన్ని కలిపి అడుగుతాడండి. అంటే 2 కవర్ అయిపోయేటట్టుగా ఒక సమ్‌లో లాగుతాడనమాట. సో, ఆ విధంగా వస్తాయి కాబట్టి మీరు నేర్చుకోవాలండి. అంతే తప్ప స్కిప్ చేసేసి వదిలేసి మార్క్స్ పోగొట్టుకోవడం అంత మంచి పని అయితే కాదు. సో, ఇప్పుడు ఈజీయే కాబట్టి నేను చెప్పే విధానంలో మీరు ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇక మీరు చూసినట్లయితే ఈ వీడియోలో వచ్చి ఓన్లీ చుట్టుకొలత, వైశాల్యం కోసమే చూద్దామండి. అలా చూసినట్లయితే ఇక్కడ మనం చుట్టుకొలత వచ్చేసి మనకి ఏంటంటే దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 × L + B అంటే పొడవు ప్లస్ వెడల్పు అండి. అలాగే వైశాల్యం వచ్చేసి L × B అంటే పొడవు ఇంటూ వెడల్పు. సో, దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 × L + B అలాగే వైశాల్యం L × B ఇది తెలిసిందే. నెక్స్ట్ చతురస్రం దగ్గరికి వద్దామండి. కర్ణం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఓన్లీ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, చుట్టుకొలత, వైశాల్యాలు అడిగినట్టు ఏ విధంగా చేయాలనేది మాత్రం చూద్దాం. మీకు ఓన్లీ 3 సమ్సే చెప్తానండి వీడియోలో. సో, ఆ 3 సమ్స్తో మీకు క్లియర్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ చతురస్రం అండి. చతురస్రం చుట్టుకొలత వచ్చేసి 4A అంటే 4 భుజం. తర్వాత వైశాల్యం వచ్చేసి భుజము స్క్వేర్ అంటే A² అంటాం కదండి. సో, A² అనమాట. సో, ఇవి మీ ఫార్ములాస్ మీకు తెలిసినవే. సో, వీటితో మనం సమ్స్ చేద్దాం. ఇక మనం లెక్కలు చూసినట్లయితే ఓన్లీ త్రీ సమ్సే చెప్తానండి. ఇందులో మీకు క్లియర్ అవుతుంది. ఒక దీర్ఘచతురస్రం 40 మీటర్లు పొడవండి. ఇక్కడ పొడవు అలాగే వెడల్పు 30 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం చుట్టుకొలత ఒక లెక్కలోనే 2 ఇచ్చేసానండి, ఈజీగా ఉంటుందని మీకు తెలిసిందే కాబట్టి. సో, ఇక్కడ చూసినట్లయితే ముందుగా మనం వైశాల్యం చూద్దాం, అలాగే చుట్టుకొలత అండి. సో, వైశాల్యానికి ఫార్ములా ఏంటండి, L × B అంటే పొడవు ఇంటూ వెడల్పు. సో, పొడవు ఎంత 40 ఇంటూ వెడల్పు 30. సో, 40 × 30 40 × 30 అంటే 4 3 12 అండి. 12 2 zeros. సో, మనకు వైశాల్యం వచ్చేసింది ఎంత, 1200 వైశాల్యం. నెక్స్ట్ చుట్టుకొలత దగ్గర చూసినట్లయితే ఫార్ములా వేస్తాం 2 × L + B. సో, ఈక్వల్ టు చేసిన తర్వాత 2 × 40 + 30 40 + 30 అంటే 70 అండి. 2 × 70 అంటే 140 అనమాట. సో, ఇక్కడ మన చుట్టుకొలత కూడా వచ్చేసింది. వైశాల్యం చుట్టుకొలత ఈ విధంగా మనం కనుగొంటాం అనమాట. సో, ఇది అందరికీ తెలిసిందే. ఇక మనం నెక్స్ట్ చతురస్రం కూడా చూద్దాం. చతురస్ర వైశాల్యం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ వైశాల్యం అలాగే చుట్టుకొలత కూడా ఇచ్చానండి. ఇక్కడ లెక్క చూద్దాం ముందుగా. ఒక చతురస్రం భుజం 8 మీటర్లు అయినా దాని వైశాల్యం చుట్టుకొలత. ఇప్పుడు మనం చతురస్రంలో ఒకదాని భుజం ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే 4 భుజాలు సమానంగానే ఉంటాయి కాబట్టి. సో, వైశాల్యం వస్తున్నట్లయితే A² కాబట్టి ఏ ఎంతండి 8. సో, 8 అంటే 8² అనమాట. సో, 64 మీటర్స్. 8 8 64. తర్వాత చుట్టుకొలత చూసినట్లయితే 4 × A అంటే 4 × భుజం అనమాట. సో, 4 × భుజం ఎంత అంటే 8. సో, 8 వేస్తాం. 4 8 32. సో, 32 అనేది చుట్టుకొలత అవుతుంది. వైశాల్యం 64 అండి. ఈ 2 సమ్స్ మీకు తెలిసినవే లెక్కల్లో. ఈ 2 మీరు నార్మల్గా మనం టెట్ అయినా సరే ఏదైనా చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. కానీ డీప్గా అడగాలంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే సమ్మేనండి. అదే మీకు రెండింటికి రిలేషన్ ఉంటుందని చెప్పాను కదా. సో, అదేనండి. ఇప్పుడు క్లారిటీగా మీరు వినండి. నేను ఏ విధంగా చేస్తున్నానో స్టెప్ బై స్టెప్ చెప్తూ వెళ్తాను, క్లీన్గా వినండి. ఇక మనం చూసినట్లయితే ఒక దీర్ఘచతురస్రం మరియు చతురస్ర చుట్టుకొలతలు సమానం. ఇక్కడ దీర్ఘచతురస్రం మరియు చతురస్ర చుట్టుకొలతలు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయండి.
అయితే దీర్ఘ చతురస్రం పొడవు 14 మీటర్లు. దీర్ఘ చతురస్రం పొడవు ఇచ్చాడు, ఎంత? 14 మీటర్లు. అలాగే చతురస్రం చుట్టుకొలత కూడా ఇచ్చాడండి, ఎంత? 44 సెంటీమీటర్లు. అయినా దీర్ఘ చతురస్రం వైశాల్యం ఎంత? ఇక్కడ దేని వైశాల్యం అడుగుతున్నాడు? దీర్ఘ చతురస్ర వైశాల్యం అడుగుతున్నాడు. సో మనం దీర్ఘ చతురస్ర వైశాల్యం కనుగొనాలండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా ఇక్కడ దీర్ఘ చతురస్ర అలాగే చతురస్ర చుట్టుకొలతలు సమానం అన్నాడు. సో సమానం ఇక్కడ మనకి ఈక్వల్ అంటున్నాడు. సో మీరు చూసినట్లయితే రెండిటికి ఈక్వల్ అంటున్నాడు. ముందుగా మనం దీర్ఘ చతురస్ర డ్రాయింగ్ వేసుకుందామండి. అలాగే ఈక్వల్, ఈ రెండిటికి ఈక్వల్ వేసాం. ఏంటి ఈక్వల్? మనకి చుట్టుకొలతలు ఈక్వల్. లెక్కలో ఇచ్చిందే రాస్తున్నానండి, నేను ఇంకా ఎక్స్ట్రా ఏం రాయట్లేదు. ఒకసారి మళ్ళీ చూడండి, నేను ఓన్లీ ఇక్కడ చుట్టుకొలతలే సమానం అన్నాడు. సో దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఈక్వల్ టు అలాగే చతురస్రం చుట్టుకొలత. మనం తెలుసుగా దీర్ఘ చతురస్రం అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయని. సో ఇవలా అండి. సో ఇక్కడ దాకా లెక్కలో ఇచ్చిందే వేసానండి, నేను అదర్ పాయింట్ ఏమీ వేయలేదు. సో ఇక్కడికి సో చుట్టుకొలత ఫార్ములా ఏంటండి? మనకి దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఫార్ములా 2 × L + B. 2 × L + B అండి. అలాగే ఇక్కడ మనకి చుట్టుకొలత ఏందండి? ఇది చతురస్ర చుట్టుకొలత 4A. కానీ మనకి లెక్కలో చూడండి, చతురస్ర చుట్టుకొలత ఇచ్చేసాడు లెక్కలో. అంటే 44 సెంటీమీటర్లు డైరెక్ట్గా ఎంత అయిందో ఇచ్చేసాడు, భుజం ఇవ్వకుండా డైరెక్ట్గా చుట్టుకొలత ఇచ్చేసాడు. రెండు చుట్టుకొలతలు ఈక్వల్ వేసుకున్నాం. దీంట్లో ఫార్ములా వేసాను, ఇక్కడేమో ఫార్ములా బదులు డైరెక్ట్గా ఎంత ఇచ్చినా అంత వేసేసుకున్నాను, ఎందుకంటే చుట్టుకొలత ఇచ్చేసాడు వాడు మనం తెలుసుకోకుండా ముందే. సో 44 వేస్తానండి. వేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ దీర్ఘ చతురస్రంలో మనకి పొడవు ఇచ్చాడు. సో పొడవు ప్లేస్లో అంటే 2 × L ప్లేస్లో 14 వేస్తాను. ప్లస్ మనకి వెడల్పు తెలియదు, సో వెడల్పు అలా ఉంచేసి ఈక్వల్ టు 44. ఇది మనకు ఒక సమీకరణం ఇక్కడ రెడీ అయిపోయింది. సో మన ఇక్కడ ఏమడుగుతున్నాడు? దీర్ఘ చతురస్ర వైశాల్యం అడుగుతున్నాడు. దీర్ఘ చతురస్ర వైశాల్యం అంటే L × B, పొడవు × వెడల్పు. పొడవు 14 మనకు తెలుసు, వెడల్పు తెలియదు. సో దాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ సమీకరణం వచ్చేసింది. సో దీన్ని మనం అప్లై చేసేస్తాం. సో ఎలాగా? ఇక్కడ 14 + B అండి, ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ ఇంటూ చేసేది అటు సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది. సో 44/2 అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే 44లో 2 వచ్చేసి మనకి 2 × 2 × 24 టైమ్స్, అదే 22 టైమ్స్ పోతుందండి. 22 సార్లు 2 ఎక్కలు 44 పోతుంది. సో 22. ఇక్కడ మనకు 14 + B = 22 ఉంది. సో B అండి మనకు కావాల్సింది వెడల్పు. మనకి ఇప్పుడు వైశాల్యం తెలుసుకోవాలంటే వెడల్పు కావాలి. సో వెడల్పు తెలుసుకోవడానికి B కిందకి వేసుకున్న తర్వాత ఇక్కడ 22, ఇక్కడ ప్లస్ చేస్తుంది 14, ఇటు సైడ్కి వెళ్తే మైనస్ చేస్తుంది. సో 22 - 14 అండి. సో 22లోంచి 14 తీసేయాలి. తీసేసినట్లయితే మనకి ఇక్కడ 12లోంచి 4 తీస్తే 8 అండి. సో 8 వచ్చిందనమాట మనకి. సో 8 వచ్చేసింది. పొడవేమో 14, అలాగే వెడల్పు వచ్చి 8 మనకు వచ్చేసింది. ఇప్పుడు పొడవేంటి వెడల్పు కనుక్కుంటే మనకు వైశాల్యం తెలిసిపోతుంది. సో ఇక్కడ L × B అంటే వైశాల్యం కాబట్టి మనకు పొడవు ఎంత? 14 × వెడల్పు ఎంత వచ్చిందండి? 8. సో 14 × 8 అంటే ఇక్కడ మనం గుణకారం చేసుకోవాలండి. 8 × 4 = 32, 2 వేసుకొని 3 ఉంచుదాం. 1 × 8, 8 + 3 = 11. సో 112 వచ్చిందండి ఆన్సర్. సో మనకు దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత అంటే 112. సో ఇదండి ఈ లెక్కకు వచ్చిన ఆన్సర్ అనమాట. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్స్ వేసుకొని లెక్క చదువుకొని క్లియర్గా వేయాలి. ఇది మీకు తెలిసిందే, ఈ ఫార్ములాస్ మీకు తెలుసు, అప్లికేషన్ చేయడం తెలుసు, అన్నీ తెలుసు. కానీ లెక్క చూసి కొంచెం 2 ఉన్నాయనేసి కొంచెం టెన్షన్ పడుతుంటారు. అలా ఏం ఆడకూడదండి. ఇప్పుడు ఇక్కడ చుట్టుకొలత ఇచ్చి అడిగాడు, ఒకవేళ దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఇచ్చి మిమ్మల్ని చతురస్ర వైశాల్యం కనుగొనవచ్చు. సో ఇలాగే చేయాలండి. ఈజీగా మీకు స్టెప్ బై స్టెప్ చేశాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకొని ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి వినండి. అలాగే మీకు ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూజ్ అయినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మనం చూసినట్లయితే కర్ణం ఉంది కదండి, సో కర్ణం మీద కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో దానికి కూడా రిలేషన్ ఉంటుందండి. దానిలో కూడా దీర్ఘ చతురస్రం కర్ణం అడగొచ్చు, లేదంటే రెండింటిని ఇచ్చి అడగొచ్చు. సో మనకి డెప్త్ డిఎస్సి లెవెల్లో నేర్చుకోవాలి కాబట్టి ఇలాంటి సమ్స్ అడుగుతాడండి. ఇప్పుడు 3rd సమ్ వచ్చి డిఎస్సి లెవెల్ అండి. ఇక ఈ వీడియోలో మనం ఇక్కడ వరకు చూసాం. నెక్స్ట్ వీడియోలో కర్ణం మీద లెక్కలు కూడా చూద్దామండి. ఇక మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.